गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डमहाकायं सूर्यकोटिसमप्रभा सर्वकार्येषु सर्वदा ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున కర్ణుడు కుంతికి సూర్యుడు చూపినవాడు కర్ణుడు పెళ్లి కాకుండా కుంతికి బిడ్డ ఉన్నాడని తెలుసుకున్నాం కదా. అతని పేరే కర్ణుడు. ఆ తర్వాత అతడు పాండురాజు కుంతిని పెళ్లి చేసుకున్నాడు కదా స్వయంవరంలో. పాండురాజుకి విషయం తెలియదు. సరే, ఇవాళ రోజున అదే కంటిన్యూషన్ చెప్పుకున్నాం. ఇలా ఉండగా పాండురాజు ఒకనాడు మృగయార్థం అడవికి వెళ్ళి అక్కడ మృగాకృతిలో ఉన్న మునిని చూసి మృగభ్రాంతితో ఆయనపై బాణం వదిలాడు. ఒక ముని ధ్యానంలో ఉన్నాడు, పొరపాటునది మృగమేమో అనుకుని ఆయన మీద బాణం వదిలాడు. ఎవరు? పాండురాజు. ఎలాగైతే దశరథ మహారాజుకి రాముడి విషయంలో అయిందో ఎవరికి? శ్రవణ కుమార్. దశరథ మహారాజులతో భ్రమపడి బాణం వదిలాడు. శ్రవణ కుమార్ స్టోరీ అదే కదా. శ్రవణ కుమార్ విషయంలో ఏమైంది? దశరథ మహారాజు అడవికి పోయి వేడుకెళ్ళినప్పుడు ఒక చోట నీళ్ళ సౌండ్. దశరథ మహారాజు ఒక విద్య వచ్చు, సౌండ్ బట్టి అక్కడ ఏ మృగం ఉందో ఏముందో చెప్పగలడు. అలా అయినా కానీ అక్కడ శ్రవణ కుమార్ విషయంలో టైం ఎలా బ్యాడ్ టైం వచ్చింది చూడండి. దశరథ మహారాజుకి ఆ నీళ్ళ చప్పుడు విని జింక అనుకున్నాడు, బాణం వదిలాడు. అది వెళ్ళి తగిలింది శ్రవణ కుమారుడు. శ్రవణ కుమారుడు అంటే ఆయన తల్లిదండ్రుల సేవ గొప్పగా చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఇద్దరు కళ్ళు లేవు. తక్కెటలో మోసుకుంటూ ఊరూరా తీసుకెళ్ళేవాడు. తక్కెటాన్ని తెలుసు నీళ్ళ నీళ్లు మోసేవాడు కదా. అలా ముందు తల్లి తండ్రి కూర్చోబెట్టుకుని ఒక తల్లి తండ్రి కూర్చోబెట్టుకుని అలా మోసుకుంటూ వెళ్ళేవాడు. అంత పితృభక్తి మాతృభక్తి అని. అలాంటి వాడు తండ్రి దాహం వేస్తుంది, తల్లిదండ్రులు దాహం వేస్తుంటే నీళ్ళ కోసం చెరువు దగ్గరికి వస్తే దశరథ బాణం వేసి కొట్టాక చనిపోయాడు శ్రవణ కుమార్. చనిపోతూ చేతిలో నీళ్ళ బాండాలను పెట్టి మా తల్లిదండ్రులు ప్లేస్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి నీళ్ళు ఇవ్వండి, నేను చనిపోతున్నాను, వాళ్ళు దాహం అన్నారు, వాళ్ళకి నీళ్ళు ఒక్కటి అందించి సాయం చేసి పెట్టండి అని అన్నారు. దశరథ మహారాజా నీళ్ళు తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులు గీయబోయినప్పుడు చేపట్టుకొని తండ్రి గుర్తుపెట్టాడు, మా అబ్బాయి ఏడి, ఏమయ్యాడు, నువ్వు ఎవరు, ఏం జరిగింది? దశరథ మహారాజు బాబాకి సిన్సియర్గా ఉందని చెప్పాడు. కావాలని తప్పించుకోవచ్చు అబద్ధం చెప్పి, అవునా? కానీ ధర్మంగా నిజంగా ఉన్నందుకు ఆయనకి ఎంత కష్టం వచ్చింది. అట్లా అని చెప్పి ధర్మం చెప్పకుండా ఉన్నాడా? నేను నేర్చుకోవాల్సినది కష్టం వస్తుందని భయం పడి అధర్మం చెప్తే అది ఇంకా పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. దశరథ మహారాజు ధర్మం చెప్పి రాముడిని దూరం చేసుకొని ఇబ్బంది పడడం అనేది చిన్న కష్టమే అని చెప్పాలి. ఒకవేళ ఆయన అధర్మంగా చెప్పుకుంటే, తప్పు చెప్పుకున్నాను. సో అందుకే ధర్మమే ఎప్పుడు చెప్పాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఓర్చుకోవాలి, ధర్మమే కాపాడు. సరే, అలా చెప్పగానే తల్లిదండ్రి శాపనార్థం పెట్టారు. శాపం వాకోదులేరు ఎవరి మీద? దశరథ మహారాజు మీద. ఎలాగైతే మా బిడ్డకు దూరమై ఈ రోజు మేము తలుచుకుంటూ చనిపోతున్నామో, ఓ రోజు నువ్వు కూడా నీ బిడ్డ కోసం నువ్వు కూడా ఓ రోజు తలుచుకొని చనిపోతావు అని శాపం. నీ బిడ్డ నీకు దూరం అవుతాడు. అదే రాముడి విషయంలో అయింది. అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన అడవికి వెళ్ళేటప్పుడు దశరథ మహారాజు చనిపోయారు వెళ్ళినప్పుడు. సరే, అలా ఇక్కడ కూడా ఈయన ఋషి పత్ని ఉండగానే ఋషి మీద బాణం వదిలాడు. ఆ ఋషి పేరు కిందముడు. ఋషి పేరు కింద పడ్డాడు. ఆ బాణం వదిలి తగిలి ఋషి కింద పడ్డాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏమన్నాడంటే ఓరి తిడుతున్నాడు. ఎవరిని? పాండురాజుని. నువ్వు బిడ్డల కోసం ఎప్పుడైతే మీ భార్య దగ్గరికి వెళ్తావో అదే రోజు చచ్చిపోతావు. పాండురాజు తన భార్య దగ్గర బిడ్డలు కావాలి అని ఆ కోరికతో వెళ్తే చచ్చిపోతాడు. ఆ శాపం ఉంది ఎవరికి? పాండురాజు. ఈ ఋషి పెట్టాడు కింద కూడా ఋషి. ఆ విధంగా పాండురాజు రాజ్యం వదిలి అడవిలో నివసించడం మొదలుపెట్టాడు. ఎందుకు? పొరపాటు రాజ్యంలో ఉంటే భార్యాభర్తలు కలిసి మన బిడ్డలు ఈ లోపల చచ్చిపోతాడు. పొరపాటు భార్య వచ్చి అడిగిందనుకో, ఏమిటి బిడ్డలు కావాలండి మనం అని అడిగిందనుకో, ఆ ఆలోచన రాగానే పాండురాజు చనిపోతాడు. శాపం ఉంది కదా. అందుకని భార్యల దగ్గర ఉండకుండా దూరంగా అడవిలో పోయి ఉంటున్నాడు పాండురాజు.
సతీ ధర్మాన్ని పాటించి అతని భార్యలే కుంతి మాది అతనికి పరిచయం చేయడానికి వారు కూడా అరణ్యానికి వెళ్ళారు. సేమ్ రాముడితో పాటు సీతమ్మ పోయినట్టే కుంతి అండ్ ఇంకెవరు మాదిరి ఇద్దరు అడవికి వెళ్ళి పాండురాజుకి సేవ చేయడం మొదలుపెట్టారు. పాండురాజు గంగా తీరాన ముని ఆశ్రమంలో ధర్మశాస్త్రాలు వింటూ తపం చేస్తూ కాలం గడుపుతున్నాడు. పాండురాజు ఆ గంగా తీరాన ఋషుల ఆశ్రమాల్లో ఉంటూ ధర్మశాస్త్రాలు చదువుకుంటూ అక్కడ కాలం గడుపుతున్నాడు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. అయితే అక్కడ ఉన్న ఋషులు అన్నారు, కొడుకులు లేకపోతే స్వర్గము దుర్లభం, కొడుకు లేకపోతే స్వర్గం దొరకదు. సో కొడుకుని తీరాలి, కొడుకు లేని రాజుకి పుణ్యలోకాలు ఉండవు అని అన్నారు. అక్కడ ఋషులు ధర్మశాస్త్రాలు తెలిసినవాడు. అప్పటి నుంచి పాండురాజు మైండ్ ఏమన్నది, కొడుకులు కావాలంటాడు. కొడుకులు కావాలని చెప్పి భార్య లేకపోతే శాపం. ఎలా మరి తరించడం ఎలా? ఇటెళ్తే చస్తాడు. అటు కొడుకు లేకుండా ఉంటే గొప్ప లోకాలు ఉండవు, ఇరుక్కుపోయాడు. నేనేమి చేయాలి, నాకు కొడుకులు లేదు కదా అనుకుంటున్నాడు పాండురాజు. నాకేమి మార్గాంతరం లేదు, నాకేమి ఇంకొక ఆలోచన కానీ ఐడియా కానీ లేదా ఈ కష్టం నుంచి బయటపడడానికి, సంతానం కావాలి కదా అని ప్రశ్నించాడు. అంతటా మునీతుడు ఇలా అన్నాడు, ఎప్పుడే ముని అంటున్నాడు ఎవరితోని, పాండురాజుతో. రాజా లేదు, ఏ విధంగానైనా పుత్ర సంగ్రహం అనివార్యం, ఏ ఆప్షన్ లేదు, పుత్రుడు నుండి తీరాల్సిందే అని చెప్పాడు. ఎవరితోని? పాండురాజు. ఇలాంటి కొడుకున్నా కూడా, దరిద్రుడైన కొడుకున్నా కూడా, ఇలాంటి వాడు ఉన్నా కూడా వాడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. పున్నామ నరకం ఉంటుంది. అక్కడ పోకుండా జీవుడు ఉండాలంటే కొడుకు ఉండాలి. కొడుకున్నట్టు వాడు నరకానికి పోయి వాడు ఎంత వేస్ట్ వెళ్ళాలన్నా కాదు, కొడుకుంటే అనగా విని పాండురాజు కుంతిని పిలిచి కుంతీదేవిని పిలుస్తున్నాడు. మొదటి భార్య అంటున్నాడు, దేవి తపోధనుడైన మునినొక్కని కలిసి పుత్రుడిగా ఒక గొప్ప తపస్సు అయిన ఇక్కడ ఎంతోమంది మునులు ఉన్నారు కదా, ఈ ఎవరో ఒక మునిని సెలెక్ట్ చేసుకొని, గొప్ప మునిని సెలెక్ట్ చేసుకొని బిడ్డను కనుమో అని చెప్తున్నాడు. భర్తే భార్యతో అంటున్నాడు, ఇది ధర్మమే. భర్త పర్మిషన్ ఇస్తే భార్య ఇంకోటి కలిసి బిడ్డను కనొచ్చు, ఇది ధర్మమే. ఎందుకు? రాజాజ్ఞ. ఇంకోటి హస్బెండే చెప్తున్నాడు. అలా ఎందుకోసం చెప్తున్నాడు? ధర్మం నిలబడడానికి, మా రాజ్యం నిలబడడం కోసం ధర్మమే అనుకున్నాం కదా. వ్యాసుడి విషయంలో కూడా అదే జరిగింది. కనుక నీకు దోషం ఏమి అంటదు. భర్త నేనే చెప్తున్నాను, రాజుగా చెప్తున్నాను కాబట్టి నీకు దోషం లేదు. నా వల్ల నీకు బిడ్డలు కలరు కాబట్టి నువ్వు ఎవరైనా గొప్ప మునిని ఇక్కడ ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసుకుని నువ్వు వాళ్ళతో బిడ్డలు కలరు అని చెప్పాను. పూర్వం సౌదాసుడు అనే ఒక ధర్మ విధుడు అనే రాజున్నాడు. సౌదాసుడు అనే ఒక రాజుకి బిడ్డలు లేదు. కానీ అప్పుడు ఆయన వశిష్ఠ మహాముని వల్ల బిడ్డలు కలిగాడు. అంటే ఆయన భార్య వశిష్ఠ మహాముని కలిసినందుకు ఆ రాజుకు బిడ్డలు వచ్చాడు, కలిగారు. అంటే వశిష్ఠ మహామునికి తన భార్య కలిగిన బిడ్డని తన బిడ్డలుగా పిలుచుకున్నాడు. అలా వశిష్ఠ మహాముని మీరు పోయి అడిగారు, ఋషులు ఎందుకు హెల్ప్ చేయాల్సి వస్తుందంటే ధర్మం నిలబడడం కోసం హెల్ప్ చేయాల్సి వస్తుంది. భర్త వాక్యం విని కుంతి అన్నది, కుంతిదేవి పాండురాజుతో అంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దేవా, సకల కామప్రదమైన మంత్రం ఒకటి నాకు పూర్వం దుర్వాస మహర్షి ఉపదేశించాడు. నాకు దుర్వాస మహాముని సపర్గా చేసినప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు నాకు మహామంత్రం ఇచ్చాడు. అది ఏ కోరికైనా తీరుస్తుంది. ఆ మంత్రం ప్రయోగిస్తే నాకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు నా దగ్గరికి వస్తాడండి. అలా నేను నేర్చుకున్నానని చెప్పి ఆ మంత్రంతో నేను ఏ దైవాన్ని ఆహ్వానిస్తే ఆ దైవం తక్షణం వచ్చి నా ఎదురు నిలబడతాడు. నేను ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడు నా ఎదురు వచ్చి వచ్చుంటాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఏమంటారు కుంతి ఎవరిని అని 10 ఆజ్ఞని ధర్ముడిని స్మరించగా సురోత్తముడు వచ్చాడు. ఎమ్మడే ధర్ముడు అంటే ఎవరు? యమధర్మరాజు ఫస్ట్ స్మరించి కుంతీదేవి. వెంబడే యమధర్మరాజు వచ్చాడు. ఆ యమధర్మరాజుతో కలిసి ఆవిడ ధర్మరాజుకి అన్నది. యమధర్మరాజు వల్ల ధర్మరాజు వచ్చాడు. ఫస్ట్ పాండవుల్లో ఫస్ట్ వాడు ధర్మరాజు. యమధర్మరాజు కుంతికి పుట్టినవాడు. అలాగే వాయుదేవుడి వల్ల భీముడు, వాయుపుత్రుడు హనుమంతుడు, వాయు యొక్క కుంతి బిడ్డ భీముడు. అంటే ఆంజనేయ స్వామి భీముడు అన్నదమ్ముడు. అర్థమైందా? అంతేగా వాయువు కొడుకు ఈయన కొడుకే కదా భీముడు కూడా. వాయునంతరుడు హనుమంతుడు, అవునా? అలా ఇంద్రుడి వల్ల అర్జునుడు,
ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడి వల్ల అర్జునుడు పుట్టాడు. ఇంద్రుడు కుంతికి అర్జునుడు పుట్టాడు. అలా ముగ్గురు వచ్చారు. ఈ రీతిగా ఆమె కడుపున ఏటేటా ఒకరు చొప్పున ముగ్గురు పుత్రులు జన్మించారు. మొత్తం ముగ్గురు వచ్చారు. ఇప్పుడు కుంతికి ముగ్గురు పుట్టారు కదా, మరి మాదిరికి కూడా కోరిక ఉంది కదా, మరి మాదిరికి కూడా అలా బిడ్డలు కావాలని కోరిక కదా. కుంతీదేవి ఆ మంత్రాన్ని హస్బెండ్ చెప్పాడు. ఎవరు? పాండురాజు అన్నాడు. ఆవిడ కూడా ఆ మంత్రం చెప్పు, ఆవిడ కూడా బిడ్డలు కావాలి, నా వల్ల ఆమె కలవట్లేదు, కలవడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఆవిడ మంత్రం చెప్పంటే కుంతీదేవి ఆ మంత్రాన్ని ఎవరు చెప్పింది? మాదిరికి చెప్పింది. ఆమె అశ్విని దేవతను స్మరించింది. అశ్వినిలో వారి వల్ల నకుల సహదేవులు ఇద్దరు పుట్టారు. అశ్విని దేవతల వల్ల ఇద్దరు పుట్టారు. ఈ రీతిగా మొత్తం ఎంతమంది అయ్యారు? కుంతికి ముగ్గురు. ఫస్ట్ యమధర్మరాజు, ధర్మరాజు, భీముడు ఎవరు? వాయుదేవుడు వల్ల భీముడు, ఇంద్రుడి వల్ల అర్జునుడు. అలా అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు ఎవరికి? మాదిరికి. సో పాండురాజు, అట్లా పాండవులు వచ్చారన్నమాట. ఈ రీతిగా పాండురాజుకు దేవ సంభూతులైన క్షేత్రజ్ఞులైన పుత్రులుగా జన్మించారు. పాండవులకి పాండురాజుకి ఎంతమంది కొడుకులు? వారే పాండవులు. ఒకనాడు పాండురాజు నిర్జనాశ్రమంలో మాదిరి చూచి ఒకసారి ఏమైంది, ఇదే అడవిలో మాదిరి అండ్ మళ్ళీ కుంతీదేవి వచ్చి సేవ చేస్తున్నారు కదా, మాదిరిని చూసి అట్రాక్ట్ అయ్యాడు పాండురాజు. మాదిరి అన్నది ఉత్తవుతూ నన్ను తాకద్దండి, ఎందుకంటే ముని శాపం ఉంది కదా, మీరు చచ్చిపోతారన్న కూడా వినకుండా పాండురాజు మాదిరిని తాకాడు. వెంటనే నేలపై పడి పాండురాజు చచ్చిపోయాడు. చెప్పాడు కదా, ముని శాపం ఉంది కదా. పాండురాజు కింద పడిపోగానే వెంటనే మాదిరి కూడా పాండురాజు పట్టుకొని కింద పడిపోయి ఏడుస్తుంది. అయ్యో నా వల్లే పాండురాజు చనిపోయాడు. అనంతరం కుంతి పిల్లలు అందరూ ఏడుస్తూ వచ్చారు. కుంతి పిల్లలు ముగ్గురు వచ్చారు. ఎవరు? వచ్చారు. అందరూ ఏడుస్తూ వచ్చారు. ఆ కోలాహలం విని మునులందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు? తదుపరి గంగా తీరాన ఇలావిధిగా పాండురాజు మృతదేహానికి దాన సంస్కారాలు చేశారు. పాండురాజు దాన సంస్కారాన్ని గంగా తీరాన్ని చేసి అస్థికలు గంగలో కనిపిస్తారు. ధర్మాన్ని పురస్కరించుకుని మాదిరి తన కుమారులను కుంతి చేతిలో పెట్టి తాను భక్తో సాగమన చేసింది. మాదిరి కూడా ఆ చితి కాలుతూ ఉండగానే సతీ సాగమనం సతీ సాగమనం భార్యకి ఇష్టమై తనకు తాను వెళ్తే తప్పు కాదంట. వీళ్ళు చేసే తోసేవాడు బలవంతంగా, అందుకు తప్పైంది. అలా మాదిరి ధర్మంగానే వెళ్ళిపోయి భర్త లేకపోతే భార్య ఉండకూడదు అంటారు. లోకం వేరేగా చూస్తుంది. అదో పెద్ద నరకం. హస్బెండ్ లేని భార్య ఒక పెద్ద నరకం. అది ఇవరే బుడాబుడా విడాకులు తీసుకొని ఒక్కడే ఉంటున్నా అంటారు. అది కూడా నరకమే. భర్తకి భార్య లేకపోయినా, భార్య భర్త లేకపోయినా అది కష్టకాలమే అని చెప్పాలి. అర్థమైందా? రెండు బర్డ్స్ ఉన్నాయి, మేల్ ఫీమేల్, ఎంత బాగా గోల చేసుకుంటూ ఉంటాయి. ఒకదాన్ని తీసేయండి, ఏ ఒకదాన్ని తీసినా ఇంకో డల్ అయిపోయి చచ్చిపోతుంది. ఎక్కువ రోజులు ఉండవు. అందుకే నేను డబ్బులు కప్లెట్స్లో పెడుతుంటాను. బర్డ్ కేజీలో కూడా పెట్టడం కూడా అలా కేజీలోనే పెట్టకూడదు అసలు, అది తప్పది. దేన్ని బంధించదు కదా. సరే, కుంతి చేతుల్లో ఆ ఇద్దరు కుమారులు కూడా పెట్టి మాది సాగమనం చేసింది. జలతర్పణాధికం ముగించి అక్కడి మునులు కుంతిని పాండవ పంచకాన్ని వెంట పెట్టుకుని హస్తినాపురం వచ్చారు. తర్పణాలు చేసి ఆ పాండవరాజు ఉంది కదా, ఆ యొక్క అర్ఘ్యం నీళ్ళు పట్టుకొని హస్తినాపురం వచ్చారు. ధృతరాష్ట్ర విదుర గాంగేయాదులు పౌరులు సమావేశమై ఈ కుమారులెవరిని ప్రశ్నించగా పిల్లలు ఎవరు అని అడిగారు. ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు, వీళ్ళందరూ ఆదులు అంటే మిగతా వాళ్ళందరూ కలిసి ఈ పిల్లలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? కుంతీదేవి జరిగిందంతా చెప్పాడు. కుంతీదేవి జరిగే విషయం అంతా సభలో ఉన్న వాళ్ళకి చెప్పింది. వాళ్ళు నమ్మలే. నిజంగా వీళ్ళు నీకు బిడ్డలేనా? పాండురాజుకి శాపం ఉంది కదా, బిడ్డలు ఎలా వచ్చారు అంటే ఏ దేవతల వల్ల ఆమె బిడ్డలు కలిగారు ఆ దేవతలను ఆహ్వానించింది. మంత్రం ఉందిగా, ఇచ్చింది, ఆ దేవతలతో చెప్పించింది. అవును, నాకు కుంతికి బిడ్డ పుట్టాడు అన్నట్టుగా యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విదేవుడు మాదిరి పుట్టారని చెప్పారు. ఆ దేవతలందరూ గగనంతులై కుంతి చెప్పిందంతా యథార్థమని ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్నారు. అవును,
మాకు పుణ్యం పుట్టిన పిల్లలే వాళ్ళు అని ఒప్పుకున్నారు. భీష్మాదులందరూ దేవుడి యొక్క వాక్యాలు అంటే దేవతలు చెప్పారు, ఇంద్రుడు వీళ్ళందరూ సంప్రీతులై వారిని ఆదరించారు, వాళ్ళ మాట గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఒప్పుకున్నారు అని చెప్పుకుంటే వాడు పురాణం ఇక్కడికి ఆపుతాం. రేపటి రోజున పరీక్షిత్ మహారాజు పుట్టిందల చాలా బాగుంటుంది. పరీక్షిత్ జననం గురించి రేపు తెలుసుకుందాం. సర్వం శివ మహామహేశ్వర పాదాల మీద పంపిస్తూ లోకాంత శాంతి.